ఇంటి పేరైతే పులి, కానీ తన క్యారెక్టర్ కూడా పులి లాంటిదే. నెల్లూరులో పుట్టిన, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం అంచెలంచెలుగా ముందుకు ఎదుగుతూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న పులి సీత గారు. మరి ఈరోజైతే మనతో పాటు కూడా పులి సీత గారు ఉన్నారు. అండ్ పొలిటికల్ సెటైర్స్ వేయడంలో కూడా ఆవిడ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోతున్నారు అనమాట. మరి దాని గురించి కూడా మాట్లాడదాం. మరి తెలియదు ఎందుకు, లెట్స్ వెల్కమ్ పులి సీత గారు. అంటే రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కొత్తగా ఒక ట్యాబ్ అనేది కూడా వచ్చింది. దాంతో అందరూ కూడా మన విష్ణుప్రియ కానీ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు కదా. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? నో కామెంట్ అండి. ఆవిడ డబ్బు సంపాదించుకోవాలనుకుంటుంది. ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి మంచిగా డబ్బు సంపాదించాలి, లగ్జరీగా బ్రతకాలనే కోరుకుంటాడు కదా. నువ్వైనా నేనైనా కష్టపడదు అదే కదా. ఆమెకి అది నచ్చింది, సో అది చేసుకుంటుంది. దాని తప్పే ఉంది. కాకపోతే ఏంటంటే ఆమెను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చూడొచ్చు, లేకపోతే చూడలేము. నా ఉద్దేశం ఏంటంటే దానివల్ల గుడ్ ఉంది, బ్యాడ్ కూడా ఉంది. సో గుడ్ ఏంటంటే తనకి డబ్బులు వస్తే తను బాగుపడుతుంది. బ్యాడ్ ఏంటంటే ఆ చూసిన వాడు తిన్నగా ఉంటాడా అంటే తిన్నగా ఉండడు. వాడు ఎక్కడ ఇంటి పక్కన బుడ్డ పిల్లకాయలో లేకపోతే ఎవరో పిల్లలు ఆడుకునే పిల్లలు వాటి పక్కన చూపిస్తాడు అంటే మైండ్ అలా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే వాడికి ఆ టైంకి ఆ మైండ్లోకి వచ్చినప్పుడు ఈ అమ్మాయి దొరకదు. ఈ ప్రతాపం ఎవరి మీద చూపిస్తాడంటే పిల్లల మీద చూపిస్తాడు. సో వాస్తవంగా చెప్పాలంటే అలాంటి సబ్స్క్రైబర్లు కాకుండా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అట్లా అని చెప్పేసి ఖండించడం కూడా నా ఉద్దేశం కాదు, అది వాళ్ళ ఇష్టం. అది ఏంటంటే చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ ట్రెడిషన్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా, అందుకోసం అది చేయకుండా ఉంటేనే బెస్ట్ అండి. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. వాళ్ళ విష్ణుప్రియ కానీ వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, మంచిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, మంచిగా యాక్టింగ్ చేసుకోవచ్చు, ఓన్గా ఏదైనా స్క్రిప్ట్ రాసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా సాంగ్స్ యాక్టింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా పలు మార్గాలు ఉన్నాయి కదా. సో ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు చూడండి అని చెప్పి ఇదే చేయకపోతే ఏమని చెప్పండి. కాబట్టి మనం ఈ మంత్ ఇంతవరకే కామెంట్ చేయగలుగుతాం, కానీ వాళ్ళ అదర్వైజ్ వాళ్ళు ఎక్కువ వెళ్ళి కామెంట్ చేయలేరు. అది తప్పు అవుతుంది. మీరు చేసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది? నేను చేసిన మూవీలోనా? అసలు మూవీగా చెప్పండి, మీరు చేసిన క్యారెక్టర్ అని కాకుండా మూవీగా. నేను యాక్ట్ చేసిన మూవీనా? నాకు F2 బాగా నచ్చింది. వెంకటేష్ గారు ఆసనం బాగా నచ్చింది. F3లో మీరు ఉన్నారు. F2లో ఉన్నాను, F3లో కూడా ఉన్నాను. F2లో కూడా ఉన్నారా? F3లో కూడా ఉన్నాను. F3లో అయితే అదైతే బాగా నోటబుల్ క్యారెక్టర్. F2లో కూడా ఉన్నాను. నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే మూవీ అంటే ఏం చెప్తారు? పెద్ది. వెయిటింగ్ నేను అసలు. ఈసారి బుచ్చిబాబు గారు ఎడిటింగ్ లో తీసేయకండి, అదే కోరుకుంటున్నారా మీరు? లాస్ట్ వచ్చేటప్పుడు కూడా చెప్పాను సార్కి, సార్ నేను ఏదో చెప్పాలనుకుంటున్నానంటే ఏంటమ్మా అన్నాడు. అదే సార్ అంటే ఎడిటింగ్ ఏం వదిలే ఇల్లు ఇదే కదా చెప్పాలనుకున్నాను అంటే అదేం కాదు, ఇంపార్టెంట్ రోల్స్ కదా, డోంట్ వరీ నేను చెప్పేసాను. ఎంత మంచి పర్సన్ అండి బుచ్చిబాబు నిజంగా. మీ మనసు చదివేశారు ఆల్రెడీ? నేనా? కాదు, బుచ్చిబాబు గారా? మేబీ అయి ఉండొచ్చు. ఆయన వెంటనే చెప్పేశారు. ఇలా చేతులు కట్టుకొని వచ్చి మేకప్ అంతా తీసేసి వెళ్ళేటప్పుడు చెప్తాం కదా మన డైరెక్టర్, ఇలా చెప్తే సార్ అది ఇది ఏం పోదమ్మా అనేసి అన్నారు. ఓకే నైస్ అండి. మేమందరం కూడా వెయిటింగ్. ఇన్ని పోస్ట్ పోన్ అవుతూ ఉంటే అబ్బా భలే బాధేస్తుంది, కానీ ఈసారి వచ్చే డేట్ లో మాత్రం పెద్దగా హిట్ అవ్వాలని కూడా కోరుకుంటాం. చిన్నదైనా కూడా చిన్నగా ఒక ఫ్రేమ్ లో కనిపించినా కూడా నాకు అంటే అంత ఆనందంగా ఉందన్నమాట. అరే పెద్ద పాన్ ఇండియా మూవీస్ లో మనం ఎక్కడ ఒక చిన్న మూలలో ఒక చిన్న డైలాగ్ తో కనిపించినా బాగుంటది కదా ఆ సీన్, ఆ సన్నివేశంలో అని అనుకుంటాం కదా. మరి అంత పెద్ద సన్నివేశంలో మనం లేకుండా ఎలా ఉంటాం? అది కాకుండా హీరోయిన్ మదర్గా చాలా సన్నివేశాలు చేసాం అక్కడ. అందులో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ మూవీ రిలీజ్ అయినాక నా అన్ని నేను షేర్ చేసుకుంటాను. ఆ మూవీలో జరిగిన ఇది అని చెప్తాను. సో నైస్ అండ్ థ్యాంక్ యూ.